హాయ్ హలో అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. ఇది ఎంత టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. జ్యూసీగా ఉంటుంది. ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను, చూడండి. అలానే ముందుగా మనం ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి తీసుకొని ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఉండలు ఉండకూడదండి. ఉండలుంటే బూందీ సరిగా రాదు. ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు కొన్ని వాటర్ పోసి అయినా మళ్ళీ కలుపుకోవచ్చండి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టండి. అలానే స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ప్రీహీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వేసి చూస్తే ఇలా వెంటనే పైకి రావాలండి. ఇలా వస్తే మన బూందీకి బాగా నూనె కాగినట్టు. ఇలా జాలగంటె కానీ బూందీ గరిటె కానీ తీసుకొని కొద్దిగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉంటే రౌండ్ బాల్స్ లాగా వస్తుందండి బూందీ. ఇలా వచ్చిన తరువాత బూందీ వేసుకున్న దానిని ఇలా మొత్తం బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకునేటప్పుడు తోకలు లేకుండా రౌండ్గా వస్తుందండి. ఈ బూందీ కొద్దిగా ఎక్కువసేపు వేగనవసరం లేదండి. కొద్దిగా వేగిన తరువాత ఒక జాలగంటి లాంటిది తీసుకుని దాంతో తీస్తే మనకి బూందీలో మొత్తం వచ్చేస్తుందండి బూందీ. లేకుంటే ఆయిల్లో కొద్దిగా ఉండిపోయి మనం నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నప్పుడు అవి మాడిపోతుంది. మనం ఇప్పుడు వేసిందేమో వేగకుండా ఉంటుందండి. ఇలా వేసుకుంటే మొత్తం ఆయిల్ క్లీన్గా ఉంటుంది. మరలా ఇంకొక వాయ వేసేటప్పుడు ఒక 2 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో పెట్టండి. బూందీ ఇలా ప్రెస్ చేసి చూస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి. అలా అయితే మన లడ్డూకు రెడీ అయిపోయినట్టే. ఈలోపు పాకం రెడీ చేసుకుందాం. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. మనం 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగరు, 3/4 కప్పు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అలానే ఈలోపు వేరొక ప్యాన్లోకి కొద్దిగా బటర్ వేసి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. మనకి పాకం రెడీ అయిపోతుందండి. తీగ పాకం వస్తే సరిపోతుంది, ముదురుగా ఏం అవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా కొద్దిగా తీగ పాకంలాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఈలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని కొద్దిగా తీసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకుని 2-3 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. మనకి షుగర్ పాకం రెడీ అయిపోయిన తర్వాత మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని కొద్దిగా ఇట్లా వేస్తూ కలుపుతూ ఇలా మనం గ్రైండ్ చేసుకున్న బూందీ పొడిని కూడా వేసి ఇలా కలిపి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇట్లా మిగిలిన నెయ్యితో కానీ ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట వరకు రెస్ట్ ఇవ్వండి. మొత్తం ఇలా పాకము ఇలా బూందీకి పట్టిన తర్వాత మనకి ఇలా ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చల్లారిపోతుంది కాబట్టి మనం ఈజీగా లడ్డు చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, ఎంత రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.